హాయ్ వెల్కమ్ టు మై ఛానల్ మాధుస్ ఎడ్యుకేషనర్స్. దిస్ ఈజ్ యువర్ మధుసూదన్. ఈరోజు ఈ వీడియోలో ఏపీ ఇంటర్కి సంబంధించిన రిజల్ట్స్ ఎప్పుడు రాబోతున్నాయి, యాక్చువల్గా ఏంటంటే మనకి ఏప్రిల్ 2వ వారంలో రిజల్ట్స్ వస్తున్నట్టుగా అన్నారు. ఏప్రిల్ 2వ వారం కన్నా ముందే వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా మనకు కొంత న్యూస్ తెలుస్తుంది. సో దీనికి సంబంధించి ఒక అప్డేట్ని ఈ వీడియోలో మనం షేర్ చేసుకుందాం. బట్ ఎవరైనా ఫస్ట్ టైంగా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఈ విషయంలోకి అయితే ఏపీ స్టేట్కి సంబంధించి ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ దాదాపు 10,58,000 మంది స్టూడెంట్స్ ఇంటర్ ఎగ్జామినేషన్స్ రాయడం జరిగింది. అయితే వీళ్ళకి సంబంధించినటువంటి ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా ఫస్ట్ ఇయర్ ఆల్మోస్ట్ ఆల్ థర్స్డేతో ఈరోజుతో కంప్లీట్ అయిపోయింది. ఇక సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్కి చూసినట్టయితే 15th సెకండ్ ఇయర్ ఎగ్జామినేషన్స్ కూడా కంప్లీట్ అయిపోతున్నాయి. సో ఇక స్పాట్ వాల్యుయేషన్ విషయంకి వస్తే ఆల్రెడీ సాంస్క్రిట్ పేపర్ అనేది స్పాట్ వాల్యుయేషన్ అక్కడ జరుగుతూనే ఉంది. ఇక మెయిన్ సబ్జెక్ట్స్కి విషయంకి వస్తే మనం గత వీడియోలో కూడా చెప్పుకున్నాం. మెయిన్ సబ్జెక్ట్స్కి సంబంధించినటువంటి స్పాట్ వాల్యుయేషన్ అంతా కూడా మనకి మార్చి 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఈ పరీక్షని ఈ స్పాట్ వాల్యుయేషన్స్ని దాదాపు 25 డిస్ట్రిక్ట్ సెంటర్స్లో 25 జిల్లా కేంద్రాల్లో మనకి వాల్యుయేషన్ అనేది జరుగుతుంది. అంటే స్పాట్ వాల్యుయేషన్లోని మనకు జనరల్గా ఎగ్జామినేషన్స్ జరిగేటప్పుడు ప్రాసెస్ ఏంటంటే పేపర్ కరెక్షన్ చేయడం, అదేవిధంగా స్క్రూట్నీ చేయడం, దాంతోపాటు కోడింగ్, ఈ 3 కూడా మనకి జరుగుతుంటాయి. జనరల్గా మనకి ఏంటంటే ఫస్ట్ పేపర్ కరెక్షన్ జరిగిన వెంటనే దాన్ని స్క్రూట్నీ చేస్తారు. మార్క్స్ కరెక్ట్గా కౌంటింగ్ ఉందా లేదా ఇవన్నీ చెక్ చేయవలసిన బాధ్యత స్క్రూటనైజర్కి ఉంటుంది. స్క్రూటనైజర్ ప్రాసెస్ అయిపోయిన తర్వాత కోడింగ్కి వెళ్తుంది. అయితే ఇదంతా కూడా ఒక టైం టేకన్ అనేది జరుగుతుంది. కాకపోతే రిజల్ట్స్ తొందరగా ఇవ్వాలనే ఉద్దేశంతో వీటన్నిటిని కూడా ప్యారలల్గా చేస్తూ, అంటే ఒకవైపు కరెక్షన్ అవుతుండగానే ప్యారలల్గా ఎప్పటికప్పుడు స్క్రూటనైజర్ వర్క్, అలాగే కోడింగ్, ఎన్ని పేపర్స్ అయితే అన్ని పేపర్స్ని ఎప్పటికప్పుడు కోడింగ్ చేస్తూ కొద్దిగా ఫాస్ట్గా చేస్తే బాగుంటుందనే ఉద్దేశంతో దీనికోసం ఈ మ్యాక్సిమం సిబ్బందిని దాదాపు 18,000 మంది సిబ్బందిని అపాయింట్ చేసుకోవడం జరిగింది. సో వీలైనంత త్వరలో మనకి యాక్చువల్గా అయితే ఏప్రిల్ మొదటి వారంకి వెళ్ళే స్పాట్ కంప్లీట్ అయ్యి ఏప్రిల్ సెకండ్ వీక్కి రిజల్ట్స్ ఇవ్వడానికని ముందుగా ఒక ప్రపోజల్ అయితే అనుకున్నారు. కాకపోతే అవసరమైతే సిబ్బందిని కూడా కొంత పెంచి వీలైనంత వరకు ఇంకా తొందరగా, అంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్లోకి రిజల్ట్స్ ఇస్తే బాగుంటుందనే ఆలోచన కూడా ఉన్నట్టుగా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఎంట్రన్స్ టెస్ట్లకు సంబంధించి, కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ సంబంధించి ఇంటర్మీడియట్ అనేది ఒక బేసిక్ క్వాలిఫికేషన్. ఇటు ఎంసెట్ చూసుకున్నా, అలాగే ఏ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్ చూసుకున్నా ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. కాబట్టి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఎంత ఎర్లీగా ఇస్తే అంత బాగుంటుందని, అంతే తొందరలో ఈ రిజల్ట్స్ని ఇచ్చేసి అవసరమైతే సెకండ్ వీక్ కన్నా ముందే రిజల్ట్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకి ఇప్పుడు ఉన్న ఇన్ఫర్మేషన్. ఇక దీనికి సంబంధించి ఇంకేమైనా అప్డేట్ ఉన్నట్టయితే మీకు తప్పకుండా నేను షేర్ చేస్తాను. ఎప్పటికప్పుడు మీకు రిజల్ట్సే కాకుండా అసలు పాస్ మార్క్స్, ఎన్ని మార్క్స్ పాస్ అవుతారు, ఏ సబ్జెక్ట్లో ఎక్కువ మంది ఫెయిల్ అవుతున్నారు, ఏ సబ్జెక్ట్ ఎక్కువ మంది పాస్ అవుతున్నారు, ఈ డీటెయిల్ నెక్స్ట్ వీడియోస్లో మీకు షేర్ చేస్తాను. సో ఎవరైనా మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ ఆన్ దిస్ వీడియో. Thank you so much for your watching. This is your Madhusudan. Thank you.